సో, అందరికీ తెలిసిందే నేను మొన్న 75 ఇంచెస్ కొత్త టీవీ తీసుకొచ్చుకున్నాను. ఆ టీవీ సెటప్ చేసి ఈరోజు మూవీ నైట్ ప్లాన్ చేసుకున్నాం మా ఇంట్లో అయితే. సెటప్ చేస్తుంటే చూర పక్కన నుంచొని బిత్తర ఐడియాలన్నీ యేసుకుంటుంది. ఇప్పుడు టీవీ వైర్ కొరికేస్తే ఎలా ఉంటది అని జెప్పేసి. అది మనసులో అనుకున్న మాట నాకు ఇనిపించింది. అందుకే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్. ఫైనల్‌గా ఓపెన్ చేసి మా బాస్ మూవీతో స్టార్ట్ చేశా టీవీనైతే. అంత పెద్ద టీవీలో ఆయన్ని దగ్గర నుంచి చూసినట్టుంది. వీళ్ళైతే రిమోట్‌లు 3 ఇచ్చారు. ఇవి అర్థం చేసుకోవడానికి గూగుల్ హెల్ప్ అడగాల్సొచ్చింది. ఈలోపు ఇది టాయ్ అనుకోని నా ఎనకాల వచ్చింది కాకా పట్టడానికి. నేను స్నానానికెళ్ళొచ్చేలోపు వీళ్ళిద్దరు మంచి గురక పెట్టారనమాట. సో, మూవీ నైట్ అన్నా కదా! సోఫాలన్నీ దగ్గరికి జరిపేసి వీళ్ళిద్దరిని కంఫర్టబుల్‌గా ముందు కూర్చోబెట్టేసా. ఆ తర్వాత సోఫా బెడ్‌లోకి వీళ్ళని రానిస్తే నేనొస్తా. ఫస్ట్ అయితే అర్థం కాని 3 రిమోట్‌లు పడేసా. తర్వాత కంఫర్టబుల్‌గా ఉండాలని పిల్లో, దుప్పటి అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఎందుకో ఈరోజు చల్లగా ఉంది. పాప్‌కార్న్ లేకపోతే మూవీ నైటే కాదది. సో, నేను పాప్‌కార్న్‌తో ముందు సోఫాలోకి దూకేసి ఇది బయటికెళ్ళిపోయింది. అప్పుడు బుజ్జగించి అలా కాదు ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పేసి. సినిమాలు ఎతికేలోపు నాకైతే ఆకలేసింది. సినిమా స్టార్ట్ చేసేలోపు కోలా, చూరో నేను పాప్‌కార్న్ పంచేసుకొని తినేసాము. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు అర్థమైంది. సినిమా స్టార్ట్ అయినాక తెచ్చుకొని ఉంటే ఫుడ్ బాగుండేది. ఈలోపు నేనైతే పాప్‌కార్న్ అవగొట్టేసి సినిమా చూడకుండానే పడుకున్నాం. అది.